ముఖ్యమంత్రి రేవంత్ అయినా, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా ఎవరు రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఆంధ్రాకి నీళ్లు రాకముందే నొక్కేయాలని తెలంగాణ ప్రయత్నిస్తుంది. అక్కడ నొక్కనీయకుండా నీళ్లు తెచ్చుకోవాలని ఆంధ్ర ప్రయత్నిస్తుంటుంది. ఎగువనుంది కాబట్టి వాళ్ళకి ఛాయిస్ ఎక్కువ ఉంది. అదే సందర్భంలో మనల్ని ఎప్పటికప్పుడు బెదరేయాలని చూస్తుంటారు. దిగువనున్నది పైన వదిలేశాక ఇక్కడన్నా పారబోయడమే కదా. ఆ పారపోయకుండా కట్టే ప్రాజెక్టులు కూడా అబ్జెక్షన్ రైజ్ చేస్తుంటారు. తద్వారా పైన వాళ్ళు కట్టే ప్రాజెక్టులను మనల్ని బలవంతంగా ఒప్పించేటటువంటి ఎత్తుగడలు నడుస్తూ ఉంటాయి. తాజాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరి పరివాహకలోని 16 ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తప్పకప్పించాలని గోదావరి నది యాజమాన్య బోర్డు కోరిపోతుంది. ఈ నెల 25 రెండు రాష్ట్రాలతో నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈ అంశం మీద చర్చించబోతున్నారు. అయితే అంతా విచిత్రంగానే ఉంటుంది. ఏంటంటే ప్రతిదీ కూడా వాళ్ళు అడుగుతారు, వీళ్ళు చేయరు. వాళ్ళేమో పాప గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు వాళ్ళు జీతాలు మాత్రం ప్రతి ఏడాది తీసుకుంటాను, ప్రతి నెల తీసుకుంటూనే ఉంటారు. దేనికి పనికిరాదు. ఎందుకయ్యా అంటే కేవలం నీళ్లు రిలీజ్ చేసేటప్పుడు కాసేపు షో కోసం తప్పించి ఏమీ లేదు. వాళ్ళ చేతికి ప్రాజెక్టులు ఇచ్చేస్తే మన చేతిలో ఇక అవకాశం ఉండదు, నీళ్లు నొక్కేయడానికి అవకాశం ఉండదు. రూల్ ప్రకారం ఎంత నీళ్లు రిలీజ్ చేయాలో అంతే ఉంటుంది. అప్పుడు రాజకీయ నాయకుల చేతుల్లో ఉండదు, పార్టీలు అధికార పక్షాల చేతుల్లో ఉండదు. కాబట్టి వాళ్ళు ఎవరు పేరుకి అలా సాగుతూనే ఉంటుంది. ఇప్పటికీ 10 ఏళ్ల నుంచి సాగుతోంది, 11 ఏళ్ల నుంచి ఇంకా నడుస్తూనే ఉంటుంది అది.